దేవుడు 3 విషయాలు అబ్రహాముకు చెప్పాడు. నేను చెప్పిన చోటికి వెళ్ళుమని 3 విషయాలు చెప్పాడు. 7 ఆశీర్వాదాలను ఇచ్చాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడు? 7 ఆశీర్వాదాలు ఇచ్చాడు. నేను చెప్పిన 3 విషయాలు, 3 పనులు నువ్వు కనుక చేసినట్లయితే ఈ 7 ఆశీర్వాదాలను నేను నీకు ఇస్తానని వాగ్దానము చేశాడు. ఆ వాగ్దానాన్ని పొందుకున్నటువంటి అబ్రహాము తన జీవితాన్ని, తన ప్రయాణాన్ని, ఆత్మీయ యాత్రను మరి ప్రభువులో కొనసాగించినట్లుగా మనము చూస్తాం. అందరూ తీయండి, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళాలి అని యెహోవా దేవుడు అబ్రహామునకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమణ దోంబిడ్లారా, ఉన్న దేశాన్ని వదిలిపెట్టి లేని దేశానికి వెళ్ళమని చెప్తున్నాడు. చాలా విచిత్రమైనటువంటి సందర్భం. అబ్రహాము స్థానంలో గనుక మనం ఉన్నట్లయితే, నీకో దండం స్వామి, బ్రతుకుంటే మళ్ళీ చూద్దాంలే, తర్వాత ఒకవేళ సచినాక నీ దగ్గరకు వస్తే అప్పుడు చూద్దాంలే అనే విధంగా మాట్లాడుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో గనుక మనం ఉన్నట్లయితే, అబ్రహాం యొక్క విశ్వాసము బహు గొప్పది. దేశాన్ని విడువమన్నాడు, బంధువులను విడువమన్నాడు, ఇంటిని విడువమన్నాడు. ఈ 3 ఒక మనిషి విడిచిపెట్టాలంటే బహు అసాధ్యము. బాగా జ్ఞాపకం చేసుకోండి. కొంతమంది అంటూ ఉంటారు, కొంచెం విదేశాల్లోకి వెళ్ళి బ్రతికే వాళ్ళు ఉంటారు కదా, దుబాయ్, మస్కట్, కొంచెం డబ్బులు. ఇప్పుడు మన దగ్గర ఒక రోజు కూలి చేసామంటే ఒక 1000 రూపాయలు వస్తున్నాయి అనుకోండి, అక్కడ 2000 వస్తాయి ఒక రోజు. అంటే వాళ్ళు ఇచ్చేది కరెక్టే, కానీ అక్కడ ధనము విలువ రెట్టింపు ఉంటున్నందున ఎక్కువ అవుతాయి. కాబట్టి ఇక నెలకు 30,000 సంపాదించబోదు, అక్కడ 50,000-20,000 1,00,000 రూపాయలు సంపాదించవచ్చని అక్కడ వెళ్తారు. వెళ్ళి అలా సంపాదించి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుని చక్కగా కాస్త సంతోషంగా ఉన్న మాట వాస్తవమే, కానీ భార్య బిడ్డలను వదిలిపెట్టాలి, కుటుంబాన్ని వదిలిపెట్టాలి, సొంత ప్రాంతాన్ని వదిలిపెట్టాలన్నీ అక్కడ ఉండాలంటే అంత సుఖమయమైనటువంటి జీవితము కాదండి. సుఖమైనటువంటి జీవితము కాదు. చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణము అక్కడ ఉంటుందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చూడండి, ప్రభునందు ప్రేమణ దోంబిడ్లారా, ఒకవేళ దేశం విడిచి పెట్టి వెళ్ళినటువంటి పాటలు కనుక, వారి పాటలు మనం అర్థం చేసుకుంటే దేశం యొక్క విలువ ఏంటో మనకు అర్థమవుతుంది. కొన్నిసార్లు వామో, దేశాన్ని వదిలిపెడితే ఇంత కష్టమా? అందరికీ ఉంటుంది అమెరికాకు పోవాలని కదండి. ఎంతమందికి ఉంది చెప్పండి? అమెరికాకు పోవాలని ఎంతమందికి ఉంది? నేను వెళ్తాను సార్. రైట్, అమెరికాకి వెళ్ళాలని కొన్ని మంచి మంచి అందమైనటువంటి దేశాలు ఉన్నాయి. వెళ్ళాలంటే అందరికీ ఇష్టమే, కానీ అక్కడ భాష రాదు, అక్కడ తిండి మనకు అలవాటు లేదు, అక్కడ వాతావరణం మనకు అబ్బదు. మరి ఏంటి నువ్వు చూసేది, అక్కడ చేసేది కదండి. ప్రాంతము దాటితేనే, ఊరు దాటి ఇంకో ఊరు నీళ్లు తాగితేనే జలుబు పట్టుకుంటుంది మన వాళ్ళకి. వీళ్ళు దేశాలు దాటిపోవాలంటే మామూలు విషయం కాదు, అది మహా గొప్ప సాహసమే. ప్రేమణ దోంబిడ్లారా, ఒక రాష్ట్రము దాటి, ఒక జిల్లా దాటి వెళ్తేనే మనకు కష్టతరమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా భాష రాదు.
తెలుగు రాష్ట్రాలు దాటినామంటే వాని భాష మనకు అర్థం కాదు, మన భాష వానికి అర్థం కాదు. ఇప్పుడు ఇంత ఉన్న ఈ టెక్నాలజీలో కూడా అర్థం కాదు. ఇప్పుడు ఏదో కొంచెం మేనేజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకో 2 ఇంగ్లీష్ ముక్కలు వీళ్ళకో 2 ఇంగ్లీష్ ముక్కలు తెలుసు కనుక మేనేజ్ చేస్తూ ఉన్నారు. కానీ కష్టం, భాష రాదు. రెండవది తిండి, మూడవది వాతావరణం, అక్కడ పరిస్థితులు. కొత్త వాళ్ళు వచ్చారంటే మనల్ని ఏం చేస్తాం, కొత్త వాళ్ళు వచ్చారంటే నోడురా అని అంటాం కదా. ప్రేమణ దేవుని బిడ్డలారా, రక్షణ ఉండదు, సేఫ్టీ ఉండదు. కొత్త వారు ఎవరు పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఒకవేళ ఏమన్నా అయినా కానీ ఏమనండి మా ఊరోడు కాదండి వాడెవడో అంటారు. మరి ఒక దేశం కానీ దేశానికి వెళ్ళమంటున్నాడు, ఇంకా ఎక్కడో తెలీదు. పోనీ ఈ దేశాన్ని వదిలిపెట్టి ఇంకో దేశానికి వెళ్ళవయ్యా, అక్కడ ఉన్నది రెడీగా ఉన్నది అని అంటేనేమో ఓకే సార్ అంటే పర్లేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఇంకా రెడీ కాలే. నువ్వు పోతా ఉండు, నేను ఇస్తా ఉంటా, నేను చెప్తా, నేను చేస్తా. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. దేశాన్ని విడువమన్నాడు. రెండవది బంధువులను విడిచిపెట్టు అన్నాడు. బంధువులను విడిచిపెట్టు అన్నాడు. మనం పొద్దున్న లేస్తే అందరు కావాలి మనకు, అందరూ బంధువులే కదండి. ఎన్ని ఫోన్లు వస్తాయో, ఇప్పుడు వీడియో కాల్స్ వచ్చినాయి. ఇంతకుముందు టెలిఫోన్ బూతులు ఉన్నప్పుడు డబ్బులు అయిపోతున్నాయని 4-5 మాటలు గబా గబా కాయిన్లు వేసుకుంటా మాట్లాడేటోళ్ళు. ఇప్పుడు దాని తర్వాత సెల్ ఫోన్లు వచ్చినాయి. ఆ సెల్ ఫోన్లలో బ్యాలెన్స్ అయిపోతుందని 10 రూపాయల కార్డు వేసుకుంటే 6 రూపాయలు 7 రూపాయలు వచ్చేవి, ట్యాక్సీలన్నీ కట్టుగా. 100 రూపాయలు వేసుకుంటే 70 రూపాయలు వచ్చేవి. అవి కూడా వెళ్ళిపోతూ ఉండే, ఒక రోజు గట్టిగా మాట్లాడమంటే వెళ్ళిపోతాయి. ఇప్పుడు అన్లిమిటెడ్ కాల్స్ అయిపోయినాయి, అన్లిమిటెడ్ డేటా అయిపోయింది, అన్లిమిటెడ్ ఫుడ్డు. నువ్వు ఎంతన్నా తిను. మొన్న ఇక్కడ చూశాను, తిన్నంత భోజనం అంటే ఎంతనన్నా తినసావు. ఇక నువ్వు సచ్చిదాకా తిను. తిన్నంత భోజనం 80 రూపాయలు, జస్ట్ 80 రూపీస్ అని బోర్డు పెట్టారు. అన్లిమిటెడ్, అన్నీ అన్లిమిటెడ్ అయిపోయినాయి. బంధువులతో పొద్దుమోకులుగా కాల్సి మాట్లాడుకుంటా చూసుకుంటా, ఒక నిమిషం ఎవరైనా దూరంకి వెళ్తే ఒక నిమిషం ఆగలేకపోతున్నాం. ఎల్లుండి వస్తారులే అని ఓపిక పట్టలేకుంటున్నాం. ఏం చేస్తున్నావు, తిన్నావారా బుజ్జి, పన్నవారా? ఈ సోకలు ఎక్కువైపోయినాయి. వీళ్ళు ఆ బంధువులను విడిచిపెట్టేది. మీరు వదిలిపెడతారా? మీ బంధువులను వదిలిపెడతారా? ఇదొక ఎత్తు. అయితే దేవుడు అంటున్నాడు, నీ ఇంటిని విడిచిపెట్టాలి. మూడవది ఇంటిని విడిచిపెట్టమన్నాడు. ఇంటినంటే ఎవరైనా కానీ ఈ ఇంట్లో రక్త సంబంధికులు ఉంటారు. తండ్రిని, తల్లిని, చెల్లెళ్ళను, బాబాయిల్ని, పిన్నిల్ని, తోడబుట్టిన వాళ్ళందరిని వదిలిపెట్టి అబ్రహాము, శారా ఇద్దరు కట్టుబట్టలతో బయలుదేరి వెళ్ళాలి. అంటే వాళ్ళు మాత్రమే బయటకు రావాలి. అది దేవుని ఉద్దేశం. ప్రేమణ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ 3 విధాలుగా దేవుడు పిలిచాడు. నీ దేశము నుండి వెళ్ళాలి, నీ దేశము నుండి నేను చూపించే దేశానికి నీ వెళ్ళాలి, నీ బంధువుల దగ్గర నుండి నేను చూపించే ప్రజల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళే నీ బంధువులు. తర్వాత నీ ఇంటి నుండి నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు, అక్కడ నిన్ను దీవిస్తాను. ఇక నువ్వు ఇల్లుని విడిచిపెడుతున్నాను అని బాధపడనక్కర్లేదు. నీ ఇంటికి ఒక విలువనిస్తాయి. ఇక అందరూ నీ ఇంటిలో నుండే సంతానం ఇసుక రేణువల వలె విస్తరిస్తుంది. వెళ్ళు. ఓకే ప్రభు అని అబ్రహాము తల వంచాడు. ఈ 3 విషయాలు చేయమని దేవుడు చెప్పి, ఈ విషయాలు కనుక ఈ రీతిగా కనుక అబ్రహాము చేసినట్లయితే 7 ఆశీర్వాదాలు ఇస్తానని చెప్పాడు. పోయిన వారం ఎంతమంది రాసుకున్నారు? ఒకసారి గుర్తు చేస్తారా? చెప్పండి. మొదటిది, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. ఏంటి? నిన్ను గొప్ప జనముగా, నువ్వు నా కొరకు గనుక నీ దేశాన్ని, నీ బంధుజనాన్ని,
నీ ఇంటిని, ఇంటి వారిని వదిలిపెట్టి నా కొరకు బయలుదేరి వచ్చినట్లయితే నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఈరోజు నువ్వు ఒంటరిగా ఒక్కడివే రావచ్చు, ఒక్కడివే బయటకు వెళ్ళవచ్చు, కానీ నిన్ను గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను. లెక్కించలేని విస్తారమైన జనములు నీలో నుండి పుట్టుకొస్తారు అని వాగ్దానం చేశాడు. తర్వాత గమనించినట్లయితే రెండవది, నిన్ను ఆశీర్వాదముగా ఉంచుతానన్నాను. నిన్ను ఆశీర్వదిస్తాను. తర్వాత మూడవది, నీ పేరును నేను గొప్ప చేస్తానన్నాడు. నీ పేరు ఎట్లా అంటే మారుమోగిపోతుంది. ఇప్పుడు ప్రపంచంలో అబ్రహాం అంటే తెలియని వాడు లేడు. జ్ఞాపకం చేసుకో, అబ్రహాం అంటే తెలియని వాళ్ళు లేరు. ఇశ్రాయేల్ ప్రజలంటే, యూదులు వారంటే అబ్రహాము సంతానము. ఇప్పుడు అబ్రహాము పేరు మారుమోగిపోతా ఉన్నాయి. అది నామాన్ని దేవుడు హెచ్చించాడు. అప్పుడు చేసిన వాగ్దానం. తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు ఆశీర్వాదముగా ఉందువు అంటే నిన్ను బట్టి అనేకులకు ఆశీర్వాదం. నీ నామాన్ని గొప్ప చేస్తాను. ఎవరైతే నీ దగ్గర ఉంటారో వాళ్ళందరికంటే నీ ద్వారా ఆశీర్వాదం వెళ్తుంది. ఎవరినైతే నువ్వు ఆశీర్వదిస్తావో, ఎవరైతే నీకు మేలు చేస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఎవరైతే నీకు కీడు చేస్తారో వాళ్ళు ఫినిష్. అది ఇప్పటికీ నెరవేర్చబడుతూ ఉన్నది. అందుకే ఇశ్రాయేల్ దేశానికి ఎన్ని యుద్ధాలు న్యూస్లో చూస్తూ ఉన్నాం. బాంబులు 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 బాంబులు. మరి ఎట్లా అంత ఫైటింగ్లో అంత చిన్న దేశం ఎలా పోరాడుతుందంటే దేవుని వాగ్దానం. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కానే దేవునికి మహిమ కలుగునుగాక. తర్వాత మంచిగా చెప్పండి. అబ్రహామును దూషిస్తే నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించు వారిని నేను శపిస్తాను. తర్వాత సమస్త వంశములు అంటే అనేక వంశాలు ఒక్క అబ్రహాము ద్వారా ఇప్పటి వరకు వచ్చిన ఈ ఆశీర్వాదాలన్నీ ఓన్లీ అబ్రహాము సంతానమునకే. ఇప్పుడు ఈ ఆశీర్వాదం ఏంటంటే నీ ద్వారా నీ వాళ్ళు, నీ వంశము, నీ దేశము, నీ వారసులు మాత్రమే కాదు కానీ సమస్త వంశాలు నీ ద్వారా దీవిస్తాను అని వాగ్దానము చేస్తూ ఉన్నాడు. ప్రేమణ దోమ బిడ్డలారా, ఈ రీతిగా 7 రకాలైనటువంటి ఆశీర్వాదాలను దేవుడు అబ్రహామునకు ఈ ఆశీర్వాదాలు ఇస్తానని వాగ్దానము చేశాడు. కాబట్టి మనం 3 విషయాలు ఖచ్చితంగా పాటించినట్లయితే దేవుడు మనకు 7 రకాలైనటువంటి ఆశీర్వాదాలను సిద్ధము చేశాడనేటువంటి ఆత్మీయ సత్యాన్ని ఈ రోజున మనము గుర్తెరగాలి. కాస్త సమయాన్ని మనం ఇవ్వడం నేర్చుకోవాలి. ముగింపులో దేశము నుండి బయటకు వచ్చే మాట పక్కన పెడితే కనీసం ఇంటి నుండి దేవుని సన్నిధికి వచ్చే క్రమాన్నైనా మనం నేర్చుకుందాం. ఈ రోజున అబ్రహాం ఆ రోజున దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు దేవుని కొరకు. ఈ రోజున మనం ఇంటిలో నుండి బయటకు రాలేకపోతున్నాం. ప్రార్థన జరుగుతుంటే దేవుని సన్నిధి, ఇక్కడ దేవుని కార్యాలు జరుగుతూ ఉంటే ఇంటిలో నుండి బయటకు వెళ్ళలేకపోతూ ఉన్నాం. ఒక ఊరు దాటి ఒక కూడికకు మనము హాజరు కాలేకపోతూ ఉన్నాం. మరి ఎలాగండి మనం ఆశీర్వదించబడేది? కొన్నిసార్లు దేవుని కొరకు మన సమయాన్ని, మన సామర్థ్యాన్ని, మన సొమ్ములను మనము సమర్పించే వారముగా ఉండాలి. అప్పుడే మనము పొందుకోవలసినటువంటి ఆత్మ సంబంధమైన ప్రతి దీవెన మనం పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక.